హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సంచలన ఆదేశాలు జారీ అండి. ఏపీ ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పింది. దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఒక విషయానికి వచ్చినట్లయితే ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు గుడ్ న్యూస్ అయితే చెప్పింది రాష్ట్ర ప్రభుత్వము. ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు మెడికల్ రియంబర్స్మెంట్ పథకాన్ని మరొక సంవత్సరం కాలం పాటు పొడిగించింది. సో ఇది గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు అండి. మెడికల్ రియంబర్స్మెంట్ స్కీమ్ అయితే 1 ఇయర్ పాటు పొడిగించడం జరిగింది. వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగించిందండి. ఏప్రిల్ 1, 2024 నుంచి మార్చి 31, 2025 వరకు కూడా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్కు సమాంతరంగా మెడికల్ రియంబర్స్మెంట్ పథకం అమల్లో ఉంటుందని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటి కృష్ణబాబు గారు ఉత్తర్వులు జారీ చేశారు. ఇక మరొక శుభవార్త ఏంటంటే, వారానికి 5 రోజుల పని దినాలండి. అమరావతి రాజధాని పరిధిలో కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం ఇటీవల గుడ్ న్యూస్ చెప్పింది. సెక్రటేరియట్, వివిధ శాఖాధిపతుల కార్యాలయాలు, కార్పొరేషన్లు, ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పని దినాలు వారానికి 5 రోజులు మరొక ఏడాది పొడిగించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి. సో ఈ ఫైల్పై ఇటీవల సీఎం చంద్రబాబు కూడా సంతకం పెట్టగా సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక పని దినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు కూడా ఉద్యోగులు విధులు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు అమల్లోకి వచ్చాయి. రాష్ట్ర సెక్రటేరియట్, హెచ్ఓడీల్లో పనిచేసే ఉద్యోగులకు వారానికి 5 రోజుల పని దినాలు అమలు చేయనున్నారు. సచివాలయం ఉద్యోగుల సంఘ వినతితో ఈ గడువును మరింత కాలం పొడిగింపుకైతే సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. తమ విజ్ఞప్తి మేరకు మరో ఏడాది వారానికి 5 రోజుల పని విధానాన్ని కొనసాగించేదానికి ఆమోదం అయితే తెలిపినందుకు సీఎంకు సచివాలయ సంఘం ధన్యవాదాలు అయితే తెలిపింది. మరొక అంశం ఏంటంటే, జీపీఎస్ వివాదంపై అయితే వివరణ. సో మనకు ఇటీవలే తెలిసిందే అండి, జీపీఎస్ గెజిట్ ఒకటి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. దానికి సంబంధించి చాలా రచ్చ జరిగిందండి అనే చెప్పుకోవచ్చండి. ఉద్యోగులంతా కూడా చాలా ఉద్యోగోపాధ్యాయుల పెన్షన్ అందరూ కూడా చాలా తీవ్ర దిగ్భ్రాంతికి చెందారు. సో దాని గురించి వివరణ అయితే ఇప్పుడు తెలుసుకుందాము. ప్రభుత్వం అయితే వివరించిందండి. ఏపీ ప్రభుత్వం అనుమతి లేకుండానే ఇటీవల జీపీఎస్ జీవో అనేది జారీ అయింది అన్నట్టు చెప్తున్నారు. గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ విషయంపై సీఎంఓ సీరియస్ అయిందండి. ప్రభుత్వ అనుమతి లేకుండా జీవో గెజిట్ ఎందుకు జారీ చేశారని సమాచారం సేకరిస్తోంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఈ ఉదంతంపై సీఎంఓ అధికారులు విచారణ చేపట్టారు. ముఖ్యంగా ఆర్థిక శాఖ, న్యాయశాఖల్లో పనిచేస్తున్న అధికారుల్లో ఎవరు కారణమో దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక డిప్యూటీ సెక్రటరీ శాంతికుమారి, న్యాయశాఖ సెక్షన్ అధికారి హరిప్రసాద్ రెడ్డి పాత్రపై సీఎంఓ విచారణ అయితే చేస్తోందన్నమాట. ఈ ఇద్దరు అధికారుల వ్యవహారాలపై అయితే అధికారులు అయితే ఆరాధిస్తూ ఉన్నారండి. సో ప్రభుత్వం మారినప్పుడు నిర్ణయాలు అమలుకు కొత్త ప్రభుత్వం అనుమతి తప్పనిసరి అని బిజినెస్ నిబంధన చెప్తున్నా కూడా హడావిడిగా జీపీఎస్ జీవో జారీ, గెజిట్ నోటిఫికేషన్ జారీ నిబంధనలపై అయితే ఉల్లంఘన జరిగినట్టు గుర్తించారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన రోజుననే జీపీఎస్ జీవో కూడా జారీ అవ్వడము, సరిగ్గా నెల రోజుల తర్వాత గెజిట్ విడుదల కావడం వెనుక ఏదో కుట్ర ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయండి. సో పాత ప్రభుత్వం నిర్ణయాలకు కొత్త ప్రభుత్వం అనుమతి తప్పనిసరి అని బిజినెస్ రూల్స్ చెప్తున్నాయి. కానీ కొందరు అధికారులు నిబంధన విరుద్ధంగా ప్రవర్తించినట్లు సీఎంఓ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. దీంతోపాటు పలు శాఖల్లో మంత్రులు, అధికారుల పేషీల్లో కూడా కోవర్టులున్నారా అనే కోణంలో అయితే సీఎంఓ ఇప్పుడు ఆరాధిస్తోంది ఫ్రెండ్స్.